గారి వర్ధంతి సందర్భంగా మదనపల్లిలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఇందిరాగాంధీ గారికి నివాళులు అర్పించడం జరుగుతోంది. ఇందిరాగాంధీ గారు భారతదేశానికి సేవలు చేసిన దాన్ని ప్రతి ఒక్కరూ మర్చిపోకుండా ఈరోజు ఆమె వర్ధంతి సందర్భంగా దేశం యావత్తు నివాళులు అర్పిస్తాం. గాంధీ కుటుంబం భారతదేశ నిర్మాత, దేశ నిర్మాతలైనటువంటి గాంధీ కుటుంబాన్ని భారతదేశ ప్రజలు ఎన్ని తరాలు పోయినా మర్చిపోలేనటువంటి త్యాగాలు వాళ్ళు చేశారు. గాంధీ కుటుంబం భారతదేశానికి ఈరోజు భారతదేశం ఈ విధంగా నిలబడిందంటే దానికి కారణం గాంధీ కుటుంబమే. గాంధీ కుటుంబం నుంచి నెహ్రూ గారు 14 సంవత్సరాలు జైల్లో ఉండి పోరాడితే నెహ్రూ గారి తనయ ఉక్కు మహిళ ఇందిరాగాంధీ గారు ప్రాణాలనే సైతం అర్పించి దేశానికి అండగా నిలబడి దేశ అభివృద్ధిలో భాగంగా దేశానికి ఏం కావాల్సి వచ్చినా కూడా, వ్యక్తులకు ఏదైనా సమస్య వచ్చినా కూడా దేశ అభివృద్ధి ముఖ్యంగా లెక్కలేసుకొని ఆమె ముందుకు పోయారు. అందులో ప్రాణాలను సైతం ప్రాణంగా పెట్టారు. అదేవిధంగా రాజీవ్ గాంధీ గారు కూడా దేశం కోసమే తన ప్రాణాలు అర్పించారు. ఈ విధంగా గాంధీ కుటుంబం భారతదేశం కోసం ప్రాణాలు అర్పిస్తూ దేశ ప్రజలకు అండగా నిలబడుతూ ఉంటే, నేటి పాలకులు బీజేపీ వ్యవస్థ ఒకప్పటి బ్రిటిష్ వారు మన భారతదేశాన్ని ఎంత దోచుకున్నారు 200 సంవత్సరాల్లో, కేవలం 11 సంవత్సరాల్లో అంతకంటే ఎక్కువగా దోచుకున్న ఘనత మన బీజేపీ ప్రభుత్వానికి ఉంది. మన ఇందిరాగాంధీ గారు ఈరోజు ఆకాశం నుంచి దివి నుంచి భారతదేశాన్ని పరిశీలిస్తూ ఉంటారు. ఆమె తీసుకున్న నిర్ణయాలు కానీ, ఆమె సాధించిన విజయాలు కానీ భారతదేశ పౌరులకు అందుతున్నాయా లేదా అని ఈరోజు తన మనసులో శోభపడుతూ ఉండే క్షణాలు అయితే ఉంటాయి. ఇందిరాగాంధీ గారు తొలి మహిళా ప్రధాని, భారత రత్న. ఎన్నో కార్యక్రమాల్లో, ఎన్నో పరిస్థితుల్లో ఆమె ఆటంకాలను ఎదుర్కొని బ్యాంకులను జాతీయం చేయడం కానీ, ఎన్నో సంస్కరణలు తీసుకురావడం కానీ, ప్రతి ఒక్కరిని దేశ భద్రతే ముఖ్యంగా లెక్కేసి అంత చేయడం కానీ చెప్పుకుంటూ పోతే చాలా ఉంది చరిత్ర. ఇందిరాగాంధీ గారు భారతదేశానికి రత్నం లాంటి వారు. అందుకే భారతరత్న అవార్డు కూడా ఇందిరాగాంధీకి 1970లోనే వరించింది. అలాంటి ఇందిరాగాంధీ గారిని ఈరోజు మనమందరము స్మరించుకోవడం, గాంధీ కుటుంబం భారతదేశానికి సేవలు చేసిన విధానాన్ని స్మరించుకోవడం, దానికంటే ఇప్పుడు జరుగుతున్న పరిస్థితుల్లో భారతదేశంలోని ప్రజలతో అర్థం చేసుకోవడం, బీజేపీ వారిని తరిమికొట్టడం, ఇవన్నీ సజావుగా సాగితేనే ఇందిరమ్మ మనసు శోభ కాకుండా మనశ్శాంతిగా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను.